మీడియం ఇరిగేషన్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, చెక్ డ్యామ్లు కావచ్చు, దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ఆలోచన ఉండాలి. దేశంలో ఆహార కొరత ఏర్పడితే మన దేశానికి ఆహార సప్లై చేసేటువంటి దేశం మరొకటి ఉండదు. అందుకే ప్రతి రాష్ట్రం స్వయం సమృద్ధిగా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా గోదావరి కృష్ణ నీటిని సద్వినియోగపరుచుకోవటానికి అనేకమైనటువంటి కొత్త ప్రాజెక్టులను నిర్మించుకోవడం జరిగింది. సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి నీటిని సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా గోదావరిలో నీరు గత 45 సంవత్సరాల రికార్డు తీస్తే 1600 నుంచి 1700 టీఎంసీ నీరు వృధాగా పోతుంది సముద్రంలోకి. దాన్ని ఎవరు పట్టించుకోలే. తెలంగాణను రాను రాను ఎడారిగా మార్చారు. సమైక్య పాలకులు వచ్చిన గోదావరి నీటిని ధవళేశ్వరం తీసుకెళ్లడమో లేకుంటే కింది ప్రాంతాలకు తీసుకెళ్లడమో చేశారు తప్పితే మరి తెలంగాణ గడ్డ కూడా నీరు వారాలి, తెలంగాణ రైతులు కూడా బతకాలి, దీనికి ఏం చేస్తే బాగుంటుందనేటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేయలే. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరి గడ్డంగా ప్రాజెక్టు కట్టుకొని ఈరోజు 30 లక్షల ఎకరాలు స్థిరీకరణ అంటే నిజాం సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్ అన్ని కూడా స్థిరీకరిస్తూ మరొక 30 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ప్రణాళికతో ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది. సరే, గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 10 సంవత్సరాలుగా కరువు లేదు. ధాన్యం పుష్కలంగా యాసంగి పంట కానీ వానకాలం పంట కానీ పుష్కలంగా పండింది. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు 37 లక్షల వరి ధాన్యం ఉండే ఉత్పత్తి, వేరే ధాన్యం కాదు. ఒక వరి ధాన్యం 37 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఈరోజు ఆ ధాన్యము 2 లక్షల టన్నులకు 2 కోట్ల టన్నులకు పైకి వెళ్ళిపోయింది. అన్ని ఆహార ధాన్యాలు కలుపుకుంటే మక్కలు, జొన్నలు, సోయాబీన్లు ఇవన్నీ కలుపుకుంటే ఈరోజు సుమారుగా 3.5 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతూ ఉంది. దానికి కారణం నీరు. పంట పండించాలంటే 4 కావాలండి. భూమి కావాలి, విత్తనం కావాలి, రైతు శ్రమ కావాలి, నీరు కావాలి. ఈ 4 ఏది లేకపోయినా పంట పండదు. అలాంటి నీటిని మనం కాపాడుకోవటానికి ఈరోజు గోదావరికి అడ్డంగా అనేక ప్రాజెక్టులు కట్టుకున్నాం. ప్రాజెక్టు రిజర్వాయర్స్ అన్ని కూడా నిల్వ చేసుకున్నాం. నీళ్లను ఒకటికొకటిగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు మా నిజాం సాగర్ నీరు కూడా 2వ పంట వండుతుంది అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. లేకుంటే నిజాం సాగర్లో ఎప్పుడు ఎండాకాలం వచ్చిందంటే నిజాం సాగర్ నీటి ఉండేది కాదు, ఎప్పుడు ఎండిపోయేది. అది కొండపోచమ్మ సాగర్ ద్వారా కానీ ఇతర ప్రాంతాల ద్వారా కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాం సాగర్ నీళ్ళు తెచ్చుకొని ఈరోజు నిజాం సాగర్ కింద 1,30,000 ఎకరాలు నిజాం సాగర్ కింద 2వ పంట పండిస్తున్నాం. ఆ విధంగా సింగూరు ప్రాజెక్టు కింద సరే వర్షం పడ్డది పుష్కలంగా, అక్కడ 40,000 ఎకరాలు నీళ్ళు ఇస్తున్నాం. ఎక్కడ చుక్క కనబడ్డా, ఎక్కడ నీళ్ళు కనబడ్డా దాన్ని సద్వినియోగపరుచుకుంటేనే పంట పండుతుంది. నేను చెప్పిన ప్రకారంగా 4 అవసరం కాబట్టి ఈ 4 రెడీ ఉన్నాయి. విత్తనం రెడీ ఉంది, రైతు శ్రమ తయారు రెడీ ఉంది, భూమి రెడీ ఉంది. 4వది కావాల్సింది వాటర్, నీరు. నీరుంటే రైతు కష్టపడి కోట్లాది రూపాయల పంట పండిస్తాడు, టన్నుల కొద్ది పంట పండిస్తాడు. కానీ ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి 40 రోజులు అయిపోయింది, ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు. ఆలోచన చేసి సరే మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు, ఎంక్వైరీ చేసుకోండి. దాని గురించి పొద్దున్న దాకా మాట్లాడే అవసరం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, చేసుకోండి, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడైతే రిజర్వాయర్స్ నీళ్లు ఉన్నాయో వాటిని ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆలోచన చేయండి.
ఇప్పుడు ఒక్క టీఎంసీ నీరు, నేను అనుభవజ్ఞ చెప్తున్నాను, 47 సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అనుభవం నాకు ఉంది. ఒక్క టీఎంసీ నీరు సద్వినియోగపరుచుకుంటే 10,000 ఎకరాల పంట పడుతుంది. వరి పంట అయితే, అది ఆరుతడి పంట అయితే 15,000 ఎకరాలు పడుతుంది. ఇవాళ వరి పంటకి అలవాటు పడ్డట్టు రైతాంగాన్ని నీరిస్తే చూడండి, మల్లన్న సాగర్లో 13.81 టీఎంసీ ఈరోజు ఉంది. అనంత సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. రంగనాథ్ సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. అన్నపూర్ణ రిజర్వాయర్లో 2 టీఎంసీ ఉంది. కొండపోచమ్మ సాగర్లో 8 టీఎంసీలు ఉన్నాయి. ఇంక ఇది కాకుండా పైనుంచి కూడా కొత్తగా నీరు వస్తూనే ఉన్నాయి, ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఈ 27-30 టీఎంసీల నీటిని మీరు ఈ యాసంగిలో పంటకు ఇస్తే దాదాపు 2.5 నుంచి 3 లక్షల ఎకరాల పంట పడుతుంది. ఈరోజు నీళ్ళు వదిలిపెట్టకుండా, నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది? దేనికోసం? రైతుల మీద కోపమా? ఎవరి మీద కోపం ఇది? ఉంటే మా మీద కోపం ఉండదు, చూద్దాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పుందో తేల్తారు, శిక్షించబడతారు. కానీ రైతాంగాన్ని కాపాడండి. ముందుగా రైతులు నీళ్ళు ఇవ్వండి. రైతులు పంట పండిస్తారు. యాసంగి టైం అయిపోతా ఉంది. ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా అయిపోయినాయి. దయచేసి ఇప్పటికైనా తొందరలో నిర్ణయం తీసుకొని ఏ ప్రాజెక్టుకి ఎంత నీళ్ళు ఉన్నాయో మీకు తెలుసు. మా దగ్గర ఉన్న రికార్డు మీ దగ్గర ఉంటే అధికారులు చెప్తారు. ఆ రికార్డు ప్రకారంగా నీటిని నిల్వను దృష్టి పెట్టుకొని ఆయకట్టుకు నీరు విడుదల చేయండి. పుష్కలంగా పంట పండిస్తారు. రెండో పంట కూడా పండుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం యాసంగి పంట దిగుబడి తగ్గుతుందనేది అంచనా వేస్తా ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు. దిగుబడి తగ్గనీయకండి. ఎంత వీలైతే అంత దిగుబడి పెంచే ప్రయత్నం చేయండి. అంతేగాని రోజు ఢిల్లీలో పోయినా అదే మాట, హైదరాబాద్లో వచ్చినదే మాట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లా అయింది, కాళేశ్వరం ఇట్లా అయింది. ఏదెట్లా అయిందో తెలుస్తుంది కదండి. ఎక్కడ జరిగిందో పొరపాటు తెలుస్తుంది కదా. అదొక్కడే పట్టుకుని ఎందుకు దాన్ని వేలాడుతున్నారు? ఇంకా ఈ ఉన్నటువంటి దాన్ని మీరు సద్వినియోగం పరచుకోండి. నీటిని సద్వినియోగపరచుకోండి. నీటిని వదిలిపెట్టండి. ఇన్ని ప్రాజెక్టులు నీళ్ళు ఉన్నాయి, లేక కాదు. అక్కడ కాలువలు రెడీ ఉన్నాయి, వదిలిపెట్టండి. ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలుగుతారో అంతవరకు నీళ్ళు ఇవ్వండి. ధాన్యం ఒకవేళ కొరత ఏర్పడితే మీరు ఏం చేయలేరు. ధాన్యం అనేది రైతు పండిస్తేనే ధాన్యం. దాన్ని మాయామంత్రం వేస్తే ధాన్యం తయారు కాదు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు కానీ దయచేసి వెంటనే నిర్ణయం తీసుకోండి. ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లున్నాయో వాటిని సత్వరంగా వదిలిపెట్టి రైతుకు పంట పండించడానికి అవకాశం కలిగించండి. దానివల్ల రైతు బాగుపడతాడు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. లేకపోతే నీళ్ళుంచుకొని నీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి చెడ్డ పేరు మీకు వస్తుంది, అపనామం వస్తుంది మీకు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిజాం సాగర్ నీళ్ళు ఉన్నాయి, మేము వదిలించిన మొన్న. ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగా నీళ్ళు తక్కువ ఉండేటి, ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మ సాగర్ ద్వారా తీసుకున్నాం, నింపుకున్నాం. ఈరోజు వదులుకున్నాం అక్కడ నిజాం సాగర్ నీరు. అట్టనే మిగతా ప్రాజెక్ట్ నీళ్ళు ఉన్నాయి, వదిలిపెట్టండి. అక్కడ ఎందుకు వదిలిపెడతలేరు? అక్కడ దానికి కావలసినటువంటి ఆదేశాలు ఇవ్వండి అధికారులకు. కాబట్టి దీన్ని ఏమాత్రం వెనుక ముందు చూడకుండా ఆ నీటి వదిలిపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది, అక్కడ నుంచి ఇప్పుడు 150 టీఎంసీల డెడ్ వాటర్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కోసం ఇవ్వండి. దానికి ఒక ప్రొవిజన్ ఉంది. 510 అడుగుల కంటే తక్కువ పోతే లిఫ్ట్ చేసుకోవచ్చు. లిఫ్ట్ చేసుకొని పైపుల ద్వారా హైదరాబాద్ తాగడానికి ఇచ్చుకోవచ్చు. అక్కడ రైట్ కెనాల్ ద్వారానేమో వాళ్ళేమో ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు ఇరిగేషన్ కోసం. మన తూమేమో మన సులుసు పైన ఉంది, 4 షోలో ఉంది. ఆ 4 షోలో ఉంది కాబట్టి మన నీళ్ళు రావు. ఎత్తిపోతా వేసుకుంటేనే, లిఫ్ట్ చేసుకుంటేనే నీళ్ళు వస్తాయి మనకు. కనీసం తాగటానికి ఉపయోగించుకోండి, దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇటు తాగటానికి ఇబ్బందికరంగా వస్తుంది, సాగునీటికి ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళి మహారాష్ట్రకి తీసుకొస్తారట. 1300 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు కోయినా డ్యామ్ అట. కోయినా డ్యామ్ దగ్గర నుంచి 1300 కిలోమీటర్ డ్యామ్కి వెళ్ళి 30 టీఎంసీల నీళ్ళు కావాలని కోరుకుంటే ఖచ్చితంగా 3 టీఎంసీలు రావు. ఎవాపరేషన్, ట్రాన్స్మిషన్ లాస్ అవుతాయి. కాబట్టి ఇలాంటి అనాలోచితమైనటువంటి చర్యలు చేయకండి. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పేరుతో బురదల్లే ప్రయత్నం చేయకండి. సత్వరమైన నీటి వదిలిపెట్టి రైతాంగాన్ని కాపాడండి. అదేవిధంగా ఈరోజు సింగూరులో కూడా నీళ్లు ఉన్నాయి. సింగూరులో కూడా 24.77 టీఎంసీ ఉన్నాయి. నిజాం సాగర్లో సరే వదిలిపెట్టాము, ఇంకా 13.5 టీఎంసీలు ఉన్నాయి. శ్రీరామ్ సాగర్లో
90 బదులు 64 టీఎంసీలు ఉన్నాయి. నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. ఎంతవరకు ఇంక ఇవ్వగలుగుతారో నీటి పరిణామాన్ని బట్టి, నీటి కొలతను బట్టి ఎంత ఏరియాకి ఇవ్వగలుగుతారో లెక్క ఉందొకటి. ఆ లెక్క ప్రకారం ఇవ్వండి. అంతేగాని నీటిని దాచిపెట్టుకొని రైతుకు ఇబ్బంది పెట్టి పంటలు పండకుండా నీళ్ళు ఇవ్వకుండా మేమేదో కాలయాపన చేస్తాం, బురద చల్లుతాం మీద. బురద చల్లే కార్యక్రమం అవసరం లేదండి. తెలుసు, ప్రజలందరూ తెలుసు ఎవరేం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పితామహుడే కేసీఆర్ గారు. ఏదో చిన్న చిన్న పొరపాటు జరుగుతాయండి కన్స్ట్రక్షన్లో. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. చెక్ డ్యాములు కడుతున్నాం. మాంజిర కడ్డం కానీ, గోదావరి కడ్డం కానీ చిన్న చిన్న డ్యాములు కడతా ఉన్నాం. లక్షలాది ఎకరాలు పారుతా ఉన్నాయి. వల్ల నా కాన్స్టిట్యూన్సీలో 2 చెక్ డ్యాములు కట్టాం. 1000 ఎకరాలు పంట పడుతూ ఉంది మోటార్ ద్వారా, బోర్ల ద్వారా, పైపుల ద్వారా. ఇట్లాంటి వాటర్ ఇచ్చి సద్వినియోగపరచుకోండి. దానివల్ల ఉపయోగపడుతుంది తప్పితే బేసిజాలకు పోయి ఈరోజు పట్టుదలకు పోయి మేము ఎందుకు ఇవ్వాలి నీళ్లు అనేటువంటి ఆలోచన మంచిది కాదు. వెంటనే ఈ నీళ్లున్నటువంటి ప్రాజెక్టులలో నేను లెక్కతో సహా చెప్పాను. ఎన్ని టీఎంసీలు ఉన్నాయో లెక్కతో సహా చెప్పాను. ఈ నీళ్లన్నిటిని కూడా వదిలిపెట్టి రైతుకు పంట పండించడానికి అవకాశం ఉండి నీరు వదిలిపెట్టవలసింది కోరుకుంటూ, రాష్ట్రంలో ధాన్యం కొరత ఏమైనా ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఇప్పటికి అన్నపూర్ణగా పేరు వచ్చినటువంటి రాష్ట్రానికి మీరు అధోగతి పాలు చేయకండి. అనాలోచిత చర్య వల్ల రైతులకు ఇబ్బంది పెట్టకండి. మీకు చెడ్డ పేరు రాణించుకోకండి. ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే ఈ ప్రాజెక్టుల్లో ఎంత నీళ్ళైతే ఉన్నాయో ఇక టీఎంసీల లెక్కతో సహా చూపిస్తా ఉన్నాం. వెంటనే నీటిని వదిలిపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా లిఫ్ట్లు ఆల్రెడీ నీళ్ళు నిల్వ ఉన్నాయి. లిఫ్ట్ చేయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులలో లిఫ్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ నిల్వ ఉన్నాయి. ఉన్న నీటిని వదిలిపెట్టమంటున్నాం మేము. కొత్తగా తెచ్చే అవసరం లేదు. నిల్వ ఉన్నాయి. ఇంకా మిడ్మానే డ్యామ్, మీరు అన్నట్టుగా మిడ్మానే డ్యాంలో కూడా నీళ్లు ఉన్నాయి. అవసరం వస్తే మిడ్మానే డ్యామ్ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. వాటర్ ఉంది మిడ్మానే డ్యాంలో. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఈ అనంత సాగర్ పైన మిడ్మానే డ్యామ్ ఉంది. మిడ్మానే డ్యామ్ నుంచి కూడా నీటి వాటర్ తీసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా నీటి ఇప్పుడు రెండో పంటకు ఈ యొక్క పరిణామాన్ని బట్టి, నీటిని కెపాసిటీని బట్టి నీటి వదిలిపెట్టడానికి కోసం ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ అవగాహన లోపం మాత్రం ఇక్కడ ఉంది. ఆలోచన లేదు, అవగాహన లోపం ఉంది. దయచేసి దీన్ని మీరు అన్నట్టుగా మిడ్మానే డ్యాంలో కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి కింది ప్రాజెక్టుకు నీరు తక్కువ పడితే అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. దయచేసి వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.